అందరికీ నమస్కారం అండి. మీ బారిస్టర్ పార్వతీసానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి అక్క గుర్తుతూనే ఉంటా. ఏంట్రా పిల్లలు నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారు. కలిసి చాలా రోజులైంది కదూ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. అలానే వెళ్ళిన కొద్ది దేశములలోనూ మనుషులలోనూ మానవ నిర్మితాలలోనూ ఆఖరికి ప్రకృతిలో కూడా ఎంతెంత సౌందర్యం, ఎంతో సుందరం, సార్థకం, వైవిధ్యం కనిపించిందో చెప్పశక్యం కాకుండా ఉంది. ఒక దానిని పోలిని వస్తువు అనగా ఏదో కించిత్తు భేదం లేకుండా నాకెక్కడా కనబడలేదు. ఒక రోజున స్కాట్లాండ్ లో మెల్టే జెబ్బే అనే పవిత్ర శిథిల ప్రదేశం చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడి కిటికీలన్నీ గాలి వచ్చేటట్లు జాలర్లులా రాతిలోనే చెక్కబడి ఉన్నాయి. ఒక కిటికీని పోలి మరొకటి లేదు. ఒక కిటికీలోని సగభాగం ఒక రకంగా, సగభాగం మరొక రకంగానూ కనబడ్డది. ఇదేమిటని మాతో కూడా వచ్చిన ప్రదర్శకుని అడగ్గా, అది అంతేనండి, వీటిని సృష్టించిన శిల్పి మహామేధావి. ఎప్పుడూ ఏదో కొత్త చూపిస్తాడే కాని చేసినదే మళ్ళీ చెయ్యడు. జీనియస్ డస్ నాట్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. ఆ మాట వినడంతోనే మానవ మేధే ఇంత వైవిధ్యం చూపిస్తుంటే జగత్కారకుడైన సృష్టికర్త మన కళ్ళ ఎదుట కనబడే అనంతమైన రూపాలను ఒకదానిని పోలినది మరొకటి ఉండకుండా ఒకదానిలోనే ఇంకా సూక్ష్మమైన వైద్యాలు ప్రతినిత్యము సృష్టించి చేస్తున్నాడంటే ఆశ్చర్యమేముంది. ఒక దేశాన్ని మించి మరో దేశంలో విశేషంగా ఉంటున్న నాగరికత, ఆచార వ్యవహారములు, భాషాభేదాలు అనంతంగా కనబడుతూ వచ్చాయి. అవన్నీ వర్ణించడానికి ఇప్పుడు వ్యవధి చాలదు. ఇంకా అక్కడ వారి జీవిత విధానము, నాగరికత గురించి 2 మాటలు చెప్తాను. ఇవన్నీ మీకు తెలియనివి కావు. ఇంకా ఇటువంటివి అనేకం పుస్తకాలలో చదివి ఇతరుల వల్ల విని ఉంటారు కూడాను. అయినా అక్కడికి వెళ్ళి మొన్ననే తిరిగి వచ్చిన మనిషి అనుభవాలు చెబుతుంటే, ప్రత్యక్షంగా నేను చూచినవి, అనుభవించినవి చెబుతుంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది. సంఘ వ్యవస్థ ఉన్నది. మనకు 4 వర్ణాలున్నాయి. వాళ్లకు 4 వర్ణములతోటి సమానమైన అంతరువులున్నాయి. వాళ్లకు ప్రభువులు ఉన్నతులైన మధ్యతరగతి, సామాన్య మధ్యతరగతి, నిరుయదలు అనే ఆర్థిక పద్ధతిని విభజింపబడిన 4 తరగతులున్నాయి. మన విభాగము సంస్కార నిజ్ఞానముల మీద ఆధారపడ్డది. వాళ్లది కేవలం ఐహిక ఐశ్వర్యము మీదను, ఆర్థికాధిక్య మీదను ఆధారపడి ఉన్నది. వీటి మంచి చెడ్డలను గురించి ఇప్పుడు నేనేమీ చెప్పలేను. మన పరిపాలకులు పరాయి దేశస్థులు కావడం చేతను వారిని అనుసరించే రాజ్యాంగ విధానానికి మన జీవితానికి పొంతన కుదరక మన సంఘ వ్యవస్థ కొంచెం అస్తవ్యస్తమవుతున్నది. అక్కడ పాలకులు, పాలితులు సజాతీయులు కావడం చేతను జీవిత విధానానికి, రాజ్యాంగ విధానానికి పొరపొచ్చం లేకుండా సాఫీగా సాగిపోతున్నది. ఆ దేశం చూడగానే ఇది నాగరికత పెంచుకున్న దేశమని తెలుస్తుంది. అక్కడి మనుషులు, పద్ధతులు చూస్తుంటే జీవితానికి, నాగరికతకు ఎంత సన్నిహితమో కూడా తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రప్రథమంగా నన్ను ఆకర్షించింది అక్కడ తీర్చిదిద్దినట్లున్న విధులు, కట్టడాలు, వాటి తీరుతెన్నులు. అక్కడ పరిశుభ్రతను, తరువాతను అక్కడ సంచరించే మనుషులు, రహదారి మీద పోయే వాహనాలు, పక్కను పదికులకు ఏర్పాటైన పేమెంట్ల మీద నడిచే జనంలో ఒక క్రమం, ఒక పద్ధతి కనిపిస్తుంది. బళ్ళు వాటి ఇష్టం వచ్చినట్టు పరుగులెత్తడానికి వీలు లేదు. ఎగువకెళ్లే బళ్ళన్నీ ఒకవైపు, దిగువకెళ్లే బళ్ళన్నీ ఒకవైపు. ఆ బళ్ళ కడ్డుగా ఎక్కడా పశువులు, గాడిదలు తదితర జంతువులు గాని, రాజకీయాలు, గృహఛిద్రాలు, కామకలాపాల గురించి నిలబడి మాట్లాడుకునే జనసమూహము కాని కనిపించదు. పేమెంట్ల మీద నడిచే జనం కూడా క్రమ పద్ధతినే నడవాలి. అడ్డదిడ్డముగా ఎవరు నడవరు. 2, 3 కలిసి నడిచేటప్పుడు వారి అడుగులు సమానంగా పడుతూ ఉంటాయి. రోడ్డు మీద ఎక్కడ ఏ విధమైన చెత్త చెదారం, ఉమ్ములు, ఉచ్చలు వగైరా ఏమీ ఉండవు. ఇది పట్టణాలలోనే కాకుండా ఎంత చిన్న పల్లెటూరు వెళ్ళినా కూడా పట్టణములు లాగానే ఉంటాయి. మన దేశంలో అది విరుద్ధం. అక్కడి జనాభాకి సౌందర్యకాంక్ష ఎక్కువ. వారికి జీవితంలో అది ఒక భాగమేమో అనిపిస్తుంది. సత్యం, శివం, సుందరం అన్నారు మన పెద్దలు. శివం మాట శివుడికి తెలియాలి గాని సుందరం మట్టుకు పాశ్చాత్య జీవితంలో ఒక భాగమని ఒప్పుకోక తప్పదు. మనకు సౌందర్యం ఒకప్పుడు మన జీవితంలో అంతర్లీనమయ్యే ఉండేది. ఇప్పుడు మట్టుకది మృగ్యమైంది. పాశ్చాత్యులు సౌందర్యాన్ని జీవితాంతర్భాగము చేసుకున్నట్టుగానే సత్యం కూడా నిత్యం అనుసరణీయమని నిశ్చయించుకున్నానారు. సామాన్య మానవుడు మొదలు అన్ని అంతస్తుల వారు సత్యాన్ని బహుశ్రద్ధగా పాటిస్తారు, ఆచరణలో కూడా పెడతారు. నిత్య జీవితంలో, వ్యాపారాదులలో కూడా దీనిని పాటిస్తుండడం నేనెరుగుదును. అలాగని అందరూ అపర హరిశ్చంద్రులని నేను అనడం లేదు. పెద్ద పెద్ద వ్యవహారాలలోనూ, వ్యాపారాలలోనూ మోసం ఉంటుంది. ఎలా ఉంటుంది?
వర్తకము వ్యాపారము అంటే మోసం తప్ప మరొకటి కాదని, మరొకలా ఉండటానికి వీలు లేదని మన నమ్మకం. ఉద్యోగం సంగతికొస్తే మన వాళ్ళు జీతం కాక పైన ఏమాత్రం దొరుకుతుంది అనే ప్రశ్న ముందే బయలుదేరుతుంది. గుమాస్తా దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు వారి అంతరువుకు తగినట్టుగా ఈ ప్రయత్నం ఉంటూనే ఉంటుంది. అన్నిటికంటే ఘరమేమిటంటే న్యాయస్థానాలలో న్యాయ నిర్ణేతలలో కూడా ఈ దౌర్బల్యం అక్కడక్కడ ఉన్నట్లు వినికిడి. ఆ దేశంలో మట్టుకు ఆ హోదాలో ఉన్న వారిలో ఇటువంటి దౌర్బల్యం ఉన్నట్లు వేనెక్కడా వినలేదు. ఆ హోదాలో ఉన్నవారు వారి నిత్య జీవితంలో కూడా ప్రజలెవ్వరూ తమని వెలెత్తి చూపటానికి అవకాశము లేకుండా నడుచుకుంటారని విన్నాను. లండన్లో ఉంటున్న ఒక జడ్జి బ్రహ్మచారి, చాలా రుజువర్తనుడు, ధర్మపరాయణుడును. ఒక రోజున ఒక క్షణిక దౌర్బల్యంలో తన వంటామెతో అక్రమ సంబంధం జరిపాడని ఆ ఉత్తర క్షణమందు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తప్తుడై మరునాడు సెలవు పెట్టి వెంటనే ఆమెను వివాహము చేసుకుని తన తప్పును సరిదిద్దుకున్నాడని, తన తప్పు తెలుసుకుని పశ్చాత్తప్తుడై మరునాడు సెలవు పెట్టి వెంటనే ఆమెను వివాహము చేసుకుని తన తప్పును సరిదిద్దుకున్నాడని ఒక వార్త విన్నాను. ఇంత రుజువర్తనము మన దేశంలో ఎంతవరకు సంభవమో ఆలోచించవలసి ఉన్నది. ఈ రీతిగా సత్యము, సౌందర్యము మొదలైనవి జీవితంలో అంతర్భాగముగా చేసుకుని మనగలిగిన మానవులే తల నాగరికులని చెప్పడానికి వీలవుతుంది అంటూ మా ఉపాధ్యాయులు మాకు హితోపదేశము చేస్తుండేవారు. అక్కడనే చూచిన వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తూ కూర్చుంటే ఇక్కడ వృధా కాలయాపన చేసి నట్లవుతుంది. 3 సంవత్సరాలు పాశ్చాత్య దేశవాసము వల్లనే నేనెన్నో విషయాలు నేర్చుకున్నానని, ఎన్నో ఉన్నత భావాలు కలిగినవని అనుకుంటున్నాను. యథార్థం చేతను అతి స్వల్ప విషయములు మొదలు మహత్తర విషయముల వరకు మనము వారి వలన నేర్చుకొనవలసినవి ఎన్నెన్నో ఉన్నాయి. వాటినన్నటినీ మరచి ఏ వస్త్రధారణలోనో వేషధారణలోనో వాళ్ళను అవసరంగా అనుకరించి నాగరికులమని సంతృప్తి పడడం ఆత్మవంచనే కాగలదని నా అభిప్రాయము. అన్నిటికంటే మన దేశమును, మన విద్యను, మన సంస్కృతిని మనమెంతగా ఎలా గౌరవించవలెనో ముఖ్యముగా వారిని చూచి నేర్చుకోవలసి ఉన్నది. ఆయా విషయాలలో నిష్ణాతులైన పాశ్చాత్యులు అనేకులు మన దేశం వచ్చి మనకు పాఠాలు నేర్పుతూ ఉన్న విషయం వీకందరకు విదితమే. ఇంతకన్నా ఎక్కువగా మీ ముందర ఏమి చెప్పగలను? చెప్పిన దానిలో ఉన్న లోపములను వీరు మన్నిస్తారని ఆశిస్తూ మీరింత శ్రద్ధగా, ఓపికగా నా నిస్సారమైన ఉపన్యాసమును నందుకు మీ కనేక కృతజ్ఞతాభివందనములతో విరమిస్తున్నాను. వందే మాతరమని ఒక నమస్కారముతో సభికుల హర్షధ్వానాల మధ్య నేనేదో ఘనకార్యం సాధించాననుకుంటూ నా కుర్చీలో చతికిలబడ్డాను. సభలో చప్పట్లు సద్దుమణగగానే సభాధ్యక్షుల వారు లేచి సభికుల తరపున నా గంభీరోపన్యాసమునకు వారి హర్షామోదములు. బార్ కౌన్సిల్ కార్యదర్శి గారు తమ హర్షమును, కృతజ్ఞతను వెల్లడించి సభ ముగించారు. తరువాత ఏమైందనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. హలో, మన కథ నచ్చే ఉంటుందిలేండి. అయినా మన కథ ఎవరికి నచ్చకుండా ఉంటుందిలేండి. సరే, మళ్ళీ రేపు తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రియమైన మీ విధేయుడు, నీ బారిస్టర్ పార్వతీశం.